జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ప్రజలు మమ్మల్ని గెలిపించారు అంటే కేవలం మా 2 సంవత్సరాల పాలన ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన చూసే గెలిపించారు. గెలిపించడమే కాదు ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. ఎందుకు అంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని అభివృద్ధిని 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపించాం. 2 సంవత్సరాల్లో అభివృద్ధిని చూసి 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, బస్సు ఫ్రీ కానీ, గ్యాస్ కానీ ఏదైతే ఉందో మనం అతన్ని మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించి మనం చాలా తప్పు చేశాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి మనం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించుకోలేకపోతే, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేకపోతే మన జూబ్లీ హిల్స్ డెవలప్ కాదు. మనకి కూడా అక్కడున్న ఏవైతే గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధి పొందే ఏవి కూడా మనకి రావని తెలిసి ప్రజలు తెలుసుకొని అభిమానంతో, కాంగ్రెస్ మీద ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్న వ్యతిరేకతతో మమ్మల్ని జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ని గెలిపించారు. 100% ఇదే విధంగా రేపు పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ డిపాజిట్లు కోల్పోతారు. మొన్న జూబ్లీ హిల్స్ లో బీజేపీ పార్టీకి డిపాజిట్ కోల్పోయింది. పంచాయతీ ఎలక్షన్లలో నిల్చునే వ్యక్తి క్యాండిడేట్ కూడా వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయడానికి క్యాండిడేట్ కూడా ఉండడు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది వాళ్ళు తెలుసుకోవాలా. రెండో విషయం ఏంటంటే వాళ్ళ నలుగురికి సఖ్యత లేదు. నలుగురు కవిత గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, సంతోషరావు గారు కానీ, కేసీఆర్ గారు, వీళ్ళు 5గురిలో వాళ్ళ కుటుంబంలో ఉన్న గొడవలు సెట్ చేసుకొని బయటకు వచ్చి ఓటు అడిగే హక్కు దమ్ము కానీ వాళ్ళకి లేదు. 10 ఏళ్లలో చేసిన ఏదైతే ఉందో అభివృద్ధి చేయలేకపోయాం, మనమే దోచుకున్నాం అనేది అది ప్రజలకు తెలిసింది. బయటకు వచ్చినట్టయితే ప్రజలే తంతారు అనే ఉద్దేశంతో బయటకు వచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు కానివ్వండి, ఈ ఫార్ములా కార్ రేస్ కానివ్వండి, మన లిక్కర కానివ్వండి, ఏదైనా కూడా ఉన్న దరిదాపు కొన్ని విషయాల్లో టీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు కానివ్వండి, భూదందా కానివ్వండి, ఇలాంటి ఇవన్నీ చేశారు కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు జనాల్లోకి పోయి ఓటు అడిగే హక్కు కానీ ధైర్యం కానీ వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి రాలేరు. ఇప్పుడు మేము చేసిన ఇంద్రమ్మ పాలన కానీ ప్రజాపాలన కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన, రేవంత్ అన్న పాలన, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పాలన కావాలనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. ఒకటి ఏంటంటే ఓట్ చోరీ కేసులో కూడా చాలా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రోజైనా బ్యాలెట్ పేపర్ పెట్టి ఎలక్షన్ పెట్టమనండి, పోటీకి రమ్మని చెప్పండి. బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా కానీ పంచాయతీ ఎలక్షన్లలో బ్యాలెట్ సిస్టమ్ తెమ్మనండి, గెలవమనండి. ఏ సిస్టమ్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా డిసెంబర్ వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతుంది. ఇప్పుడు ఇట్లా నడుస్తుంది తెలంగాణ స్టేట్, రేవంత్ రెడ్డి సీఎం అవుతుంది. 2 సంవత్సరాలు ఇప్పుడున్న 2 సంవత్సరాలు రేపు డిసెంబర్ మనకి ప్రజాపాలన నడుస్తుంది. రేపు 25 క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈ క్యాబినెట్ మీటింగ్ లో ప్రజలకి ఇంకేం కావాలో అవి చూసి ఆ ఆలోచనతో పాటు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఏ నిర్ణయం కూడా క్యాబినెట్ తీసుకునే నిర్ణయానికి కానీ క్యాబినెట్ చేసే ఆలోచనలకు కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ రేపు క్యాబినెట్ మీటింగ్ పెడుతుంది, ఏం చేస్తుందన్న భయంతో ఉన్నారు తప్ప వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి మమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. హైదరాబాద్ లో ఇప్పుడు అయితే మేయర్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్, పంచాయత్ ఎలక్షన్ అవుతుంది అంటే టీఆర్ఎస్ విన్ అవుతుందా, కాంగ్రెస్ విన్ అవుతుందా? అది రెండుకి చాలా నడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కేల్కతం దుకాణం బంద్, టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కొంత జనాలకు వస్తుందనుకుంటే మొన్న జూబ్లీ హిల్స్ లో డిపాజిటే కోల్పోయింది. జనాలకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ కూడా వాళ్ళకే ఉన్నాయి. బీజేపీలో బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, మొన్న ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు